గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం బహుళపక్షం. తిథి ఈరోజు సప్తమి, రాత్రి 9:20, తదుపరి అష్టమి. నక్షత్రం రేవతి, మధ్యాహ్నం 1, తదుపరి అశ్విని. వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 5:56 నుంచి 7:23 వరకు. అమృత గడియలు ఉదయం 10:45 నుంచి 12:15 వరకు. అలాగే తెల్లవారుజామున 4:57. రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30, సూర్యోదయం ఉదయం 5:56, సూర్యాస్తమయం సాయంత్రం 6:46. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలను చూసుకున్నట్లయితే, రాబోయే 90 రోజుల్లో 30,000 కొలువులు భర్తీ అంటూ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. జాబ్ క్యాలెండర్కు అనుగుణంగానే ప్రతి ఖాళీ నింపుతామంటూ ఫైర్మెన్ పాసింగ్ అవుట్ ప్యారెడ్లో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాబోయే 90 రోజుల్లో మరో 30,000 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారట. ధరణిలో సవర్ణలకు ప్రజాభిప్రాయ సేకరణ, అఖిలపక్ష భేటీ తర్వాతనే కొత్త చట్టం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. స్థానిక ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి అంటూ గడువులోగా బీసీ కమిషన్ రిజర్వేషన్ వివరాలను సమర్పించాలని సీఎం కోరారట. ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం. కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయండి, ఆగస్టు 2 వరకు గడువిస్తాం. స్పందించకుంటే 50,000 మంది రైతులతో మోటార్లను ప్రారంభిస్తాం. చలో మేడిగడ్డలో మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరిక జారీ చేశారట. మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్లు నీళ్లు వృధాగా సముద్రంలోకి పోతున్నాయని, ఇలా వదిలేసిన ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారని చెప్పేసి ఆంశాన్నిచ్చారు. రూపాయలు వేల కోట్లు దోచేసి మాపై నిందలా అంటూ కాళేశ్వరంపై కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మేడిగడ్డలో నీటిని నిలిపితే భద్రాచలం సహా దిగువ ప్రాంతాలకు ముప్పు. ఎల్లంపల్లి నుంచి మధ్య మానేరుకు త్వరలో ఎత్తిపోతా అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ మాట్లాడారట. కొల్లగొడుతున్న సైబర్ మూటాలు. వరంగల్ కమిషనరేట్లో 100కు పైగా కేసులు నమోదయ్యాయట. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లకు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు. కొత్త వైద్య కళాశాలకు మార్గం సుగమం. 8లో 6కి అనుమతి ఇచ్చే అవకాశం. తాజాగా వర్చువల్ తనిఖీలు నిర్వహించిన ఎన్ఎంసీ. బోధన సిబ్బంది మౌలిక వసతులపై సంతృప్తి. బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. నేడు నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు బలోపేతంపై చర్చ. వికసిత భారత్ 2047 విజన్ పై చర్చ. బహిష్కరించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హాజరు కానున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. వైద్య కళాశాలలో బోగస్ హాజరుపై కఠిన చర్యలు అని చెప్పేసి ఎన్ఎంసీ తెలిపింది. బడ్జెట్ పై కేసీఆర్ విమర్శలు విడ్డూరంగా ఉన్నాయంటూ, మీరు తప్పుడు లెక్కలతో పెట్టినప్పుడు గ్యాస్ ట్రాష్ కాదా? మంత్రి జూపల్లి కృష్ణారావు ధ్వజం. కేసీఆర్ రేవంత్ల ఆలోచన విధానం ఒకటే, భాజపా ఎంపీ రఘునందన్ రావు విమర్శించారట. 29న ఢిల్లీ జంతర్ మంతర్లో మహిళా ధర్నా. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు తెలిపారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు. మంత్రులు బట్టి పొంగులేటి ఉన్నత స్థాయి సమీక్ష. సెప్టెంబర్ 5 నాటికి కొత్త టీచర్ల నియామకం అంటూ మరో అంశాన్ని ఈనాలో ఇచ్చారు. రుణమాఫీ తర్వాత పెండింగ్ డిఏలు విడుదలకు ప్రణాళిక. బడులకు ఉచిత విద్యుత్పై త్వరలో ఉత్తర్వులను ఇస్తామంటూ ఉపాధ్యాయ సంఘాల నేతల సమావేశంలో సీఎం సలహాదారు నరేందర్ రెడ్డి తెలిపారట. మంత్రి కొండ సురేఖను కలిసిన నటి రేణు దేశాయ్ అంటూ ఆ వివరాలు ఇచ్చారు. వీధి కుక్కల సంతతి నియంత్రణపై పశు వైద్య సిబ్బందికి శిక్షణ. పురపాలక శాఖ డైరెక్టర్ విపి గౌతమ్ పురపాలక కమిషనర్లతో కలిసి బ్లూ క్రాస్ సంస్థ సందర్శన. గోల్కొండ కోటలో 15 ఆగస్టు వేడుకలు. 1000 మంది కళాకారులతో ప్రదర్శన. ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి సమీక్షించారట. 317 జీవో దరఖాస్తులో 40% పునరావృతం. బాధితులను గుర్తించి వివరాలు సమర్పించాలి. అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించిందట. 463 మంది జిఏపీఎస్ల క్రమబద్ధీకరణ. గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించాలి. తెలంగాణ గొర్రెలు మేకల పెంపకదారుల సంఘం తెలిపింది. కాగితాలు దాటని ఆదేశాలు. ముప్పులోనే పట్టణాలు. నాలాల విస్తరణ, పూడికతీతలో అలసత్వం. గతేడాది వరదలు ముంచెత్తిన కనిపించని దిద్దుబాటు చర్యలు. నెలాఖరుకు నిండనున్న శ్రీశైలం. అలమట్టి నుంచి 3 లక్షల క్యూసెక్లు విడుదల. పోటీకి అవకాశం కల్పించాలి. సీతక్కకు మాజీ ప్రజాప్రతినిధులు వినతి చేశారు. రిజర్వేషన్లు పెంచాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అంటూ మంత్రి పొన్నంకు జార్జిలా వినతి చేశారట. సాగర్ నుంచి ఏపీకి 3 టీఎంసీలు ఆ అంశాన్ని ఇచ్చారు.
ఈ ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు, అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. లాహిరి లాహిరి లాహిరిలో పారిస్ ఊగెనులే అంటూ వార్తించారు. ప్రపంచం ఎదురు చూసిన ప్యారిస్ ఒలింపిక్ శుక్రవారం బేగంటం మోగింది. గత విశ్వ క్రీడలకు భిన్నంగా ఆతిథ్య వేదిక దూరంగా సాధారణ జనానికి దగ్గరగా ఆరంభ వేడుకలు పారిస్ నడి ఒడ్డున సెన్ నది పొడున అటాసంగా సాగాయి. అంశాన్నిచ్చారు. గురి అందరాలి, తీపి కబురు వినాలి. నేటి నుంచి భారత్ షూటర్ల పథకాల వేట. నీట్ టాపర్లోంచి మనోల్లో అవుట్. రెండోసారి సంవరించిన ఫలితాలతో తారుమారైన రాష్ట్ర విద్యార్థుల ర్యాంకులు. హామీల అమలుపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు శ్వేతపత్రాల పేరుతో డ్రామా అంటూ వార్తించారు. సాక్ష్యాధారాలతో సీఎం చంద్రబాబును కడిగి పారేసిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. ఎన్నికలకు ముందు ₹14 లక్షల కోట్ల అప్పులతో ఆర్థిక విధ్వంసం చేశారని ఆరోపించారు. ₹10 లక్షల కోట్ల అప్పులున్నాయని గవర్నర్తో తప్పులు చెప్పించారు. ఇంతకు ఏం లెక్క కరెక్ట్ బాబు? వాస్తవంగా ఉన్న అప్పులు ₹7.48 లక్షల కోట్లేగా. తక్కువ అప్పుతో ఆర్థిక క్రమశిక్షణ పాటించామని మా ప్రభుత్వాన్ని కేంద్ర సామాజిక ఆర్థిక సర్వే ప్రశంసించలేదా? 2019 మే 30 నాటికి ఖజానాలో ₹100 కోట్లే ఉన్నా మేము ₹2.27 లక్షల కోట్లతో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాం. ఎన్నికలు ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాం. ఇప్పుడు ఖజానాలో ₹7-8 వేల కోట్లున్నా ఎందుకు పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టలేదు బాబు అంటూ జగన్ ప్రశ్నించారు. అలా చేస్తే నీ ప్రచారం అంతా అబద్ధాలేనని తేలిపోతుందనే కదా నీ భయం. అందుకే మాపై దాడులు, విధ్వంసాలు. అసెంబ్లీలో మేము నిలదీస్తామనే భయంతోనే ప్రతిపక్షంగా గుర్తించడం లేదు అని చెప్పేసి జగన్ తెలిపారట. మరో వార్త చూస్తే మొరంచెల్లపల్లి మొర కొండాయి గోడు వినేదెవరు? ఏడాదిగా తీరని 2 గ్రామాల వరద కష్టాలు, ఇప్పటికీ మారని ఈ పల్లెల స్థితిగతులు అంటున్నారు. అలాగే నీట్ 61 నుంచి 17కు నీట్ యూజీలో పడిపోయిన టాప్ ర్యాంకర్ల సంఖ్య రివైజ్డ్ తుది జాబితా విడుదల చేశారు. ఆగస్టు 2 డెడ్ లైన్. అప్పటికల్లా కాళేశ్వరం బ్యారేజ్లలో నీరు నింపాలి అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. లేకపోతే మేమే 50,000 మంది రైతులతో వచ్చి మోటార్లు ఆన్ చేస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక జారీ చేశారు. గోదావరి నిండుగా పారుతున్న ప్రభుత్వం నేరపూరిత నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని మండిపడ్డారట. పార్టీ నేతలతో కలిసి మేడిగడ్డ బ్యారేజ్ పంప్ హౌస్లు సందర్శించారట. ఇది ఎన్డీఎస్ఏ ఆర్డర్. బ్యారేజ్లలో నీటిని నిల్వ చేయవద్దని ఎన్డీఎస్ఏ కమిటీ స్పష్టం చేసింది. నీరు నిల్వ చేస్తే బ్యారేజ్లు కొట్టుకుపోయి తీవ్ర ఆస్తి ప్రాణ నష్టం సంభవిస్తోంది. కేటీఆర్ అదే కోరుకుంటున్నట్టు ఉంది. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. విలేకరుల సమావేశంలో మంత్రి ఉత్తమ్ మాట్లాడారట. మరో 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు. ఇప్పటికే 30,000 ఉద్యోగాలు భర్తీ చేశాం. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆ అంశాన్ని ఇచ్చారు. 6 సీఎంలు దూరం. నేడు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ భేటీని విపక్ష ఇండియా కూటమి పార్టీలకు చెందిన 6 ముఖ్యమంత్రులు బహిష్కరించారట. ఫ్రాన్స్లో దుండగులు విధ్వంసానికి పాల్పడ్డారు. హైస్పీడ్ రైల్ నెట్వర్క్ను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగారట. సామ్యవాద కోటాలో నారీ బేరి. వెనిజులా అధ్యక్ష ఎన్నికల్లో విపక్ష నేత మరియాకు ప్రజా మద్దతు వెల్లువెత్తుతుంది. మదురోకు ఆమె ముచ్చెమటలు పట్టిస్తున్నారు అనే వార్త ఇచ్చారు. కమలకు ఒబామా మద్దతు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న కమలా హారిస్ కు మాజీ అధ్యక్షుడు ఒబామా మద్దతునిచ్చారు అని చెప్పేసి వార్తించారు. అలాగే పొలిమేరల నుంచే హెచ్చరిస్తున్న కార్గిల్ యుద్ధంలో చావు దెబ్బతిన్న పాకిస్తాన్కు బుద్ధి రాలేదని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఈ సందర్భంగా పాక్కు తీవ్ర హెచ్చరికలు చేశారట. జేపీఎస్ పోస్టులు గ్రేడ్ 4 పంచాయతీ సెక్రటరీలకు మార్పు. వైద్య బదిలీలో భారీ అవినీతి జరిగిందంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నివేదిక. ఆర్జీయూకేటీలో ముగిసిన 3వ దశ కౌన్సిలింగ్. మహిళా చట్టాలు అమల్లో విఫలం. 2 పిల్లలు నిబంధన వద్దు. గోల్కొండ కోటలో 15 ఆగస్టు వేడుకలు. గురుకులంలో పాము కాటు. ఒక విద్యార్థి మృతి 2కి అస్తవ్యస్తతకు గురయ్యారట. జీవో 317తో అన్యాయం జరిగినట్లు తేలితేనే ఉద్యోగులకు న్యాయం చేస్తామంటూ మంత్రివర్గ ఉపసంఘం స్పష్టీకరణ. స్వంత జిల్లాలకు వెళ్లాలనే ఉద్దేశాన్ని ఉపేక్షించబోమని వెల్లడించారట. నిర్దేశిత ఫార్మెట్లో వివరాలు ఇవ్వాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారట. కోర్టు అంటే లెక్కలేదా? పోలీసులపై నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందట.
త్వరలో ఎల్ఆర్ఎస్ కు మోక్షం, ప్రత్యేక టీంలు ఏర్పాటుకు చర్యలు, సర్కార్ వద్ద 25 లక్షల దరఖాస్తులు, అధికారులతో సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. గుండె సమస్యలపై అవగాహన అవసరం, అపోలో ఆసుపత్రి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డి తెలిపారు. హెచ్ఐసిసిలో ప్రారంభమైన ఇంటర్నేషనల్ కార్డియాలజీ సదస్సు ఆ వివరాలను ఇచ్చారు. స్థానిక ప్రక్రియ వేగవంతం చేయండి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఆగస్టు 15 తర్వాత డిఏ ప్రకటన, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. లైంగిక దాడి ఘటనపై విచారణ జరపాలి అంటూ అందబాలికలు ఆందోళనకు దిగారు. కాంట్రాక్టర్ల మీనవేశాలు, ధర పెంచేందుకు కాంట్రాక్టర్లు కొత్త ఎత్తుగడ, బీడ్స్ దాఖలకు ఎవరు ముందుకు రాని వైనం, బీడ్స్ దాఖలకు ఆగస్టు 2 వరకు పొడిగించిన మత్స్యశాఖ. సారలమ్మ పూజారి మృతి, యుఎన్ఓ సమావేశాలకు గార్లవాసి, సాయినగర్ షిర్డీ ఎక్స్ప్రెస్లో దోపిడీ, ఖమ్మంలో ఫిర్యాదు చేసిన బాధితులు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూసుకుంటే, దీపావళి తర్వాత స్థానిక ధమాకా అంటూ వార్తిచ్చారు. నవంబర్లో నోటిఫికేషన్, డిసెంబర్లో ఎన్నికలు. బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై తర్జన భర్జన. ఓటర్ల జాబితా ప్రకారం బీసీ గణనకు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈసీ నుంచి దానిని తీసుకోనున్న పంచాయతీరాజ్. దాంతో గ్రామాలు, వార్డు, మండలాల వారి సర్వే. బీసీలకు రిజర్వేషన్లు ఎంత అనే అంశంపై కమిషన్ సిఫారసు చేస్తుందట. సిద్ధం కండి, స్థానిక ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి, కోటాపై గడువులోగా బీసీ కమిషన్ నివేదిక ఇవ్వాలి అంటూ అధికారులకు సీఎం నిర్దేశించారు. ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం, పైలట్ ప్రాజెక్టుగా ఓ మండలాన్ని తీసుకోండి అంటూ ధరణిపై సమీక్ష రేవంత్ రెడ్డి తెలిపారు. ఎల్ఆర్ఎస్ పరిశీలనకు జిల్లాకో బృందం మొత్తం 33 బృందాలు ఏర్పాటు, అధికారులకు డిప్యూటీ సీఎం తెలిపారు. బట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. కొత్త దరఖాస్తులకు ఛాన్స్ రాబోతుందట. 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు, సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పాకిస్తాన్ ఆట కట్టిస్తాం, గతం నుంచి అది మేము ఏం నేర్చుకోలేదు, దయాది ఉగ్ర కుట్రలు అణచివేస్తాం, ఆర్మీలో గొప్ప సంస్కరణ, అగ్నిపథ్, యుద్ధ సన్నద్ధత పెరిగింది అంటూ మోదీ తెలిపారు. కార్గిల్ విజయ్ దివాస్ కు 25 ఏళ్లు, ద్రాస్లో సైనికులతో గడిపిన ప్రధాని, ఆర్మీ మీద రుద్దిన స్కీమ్ అగ్నిపథ్, కార్గిల్ పైన రాజకీయాలంటూ కాంగ్రెస్ తెలిపింది. నేడే నీతి ఆయోగ్ భేటీ, వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంపై చర్చలు. సమావేశాన్ని బహిష్కరించాలని ఇండియా కూటమి సీఎంలు నిర్ణయం తీసుకున్నారు. హాజరు కాబోనని ఇప్పటికే ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీకి హాజరై బెంగాల్ విభజన ప్రతిపాదనపై నిలదీస్తామని మమత వెల్లడి. నీతి ఆయోగ్ను రద్దు చేసి ప్రణాళిక సంఘాన్ని పునరుద్ధరించాలని డిమాండ్. పాల్గొననున్న ఏపీ సీఎం చంద్రబాబు, హేమంత్ సోరెన్ హాజరుపై అనిశ్చితి అంటూ వార్తొచ్చారు. 2 వరకు గడువు, ఏదైతే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి కాళేశ్వరం నీటిని ఎత్తిపోయాలి, లేదంటే 50,000 మంది రైతులతో కదిలి మోటార్లు రన్ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ నేత కేటీఆర్ హెచ్చరిక జారీ చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేతలతో కన్నెపల్లి మేడిగడ్డ సందర్శించారు. ఎన్డీఎస్ఏ చెబితే బ్యారేజ్లో నింపుతాం, నివేదిక వచ్చేదాకా నీటిని నిల్వ చేయమన్నారు. అన్నారం సుదిల్లలో నిల్వ చేస్తేనే నీటి పంపింగ్కు అవకాశం. మేడిగడ్డ కుంగినప్పుడే నీటిని ఖాళీ చేయాలన్న ఎన్డీఎస్ఏ సిగ్గు లేకుండా మాట్లాడుతున్న కేటీఆర్ పేరును గోబెల్స్గా మార్చుకోవాలి. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్కు 2-3 రోజుల్లో పంపింగ్ అంటూ మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఒలింపిక్స్ పై కుట్ర, ఫ్రాన్స్లో హైస్పీడ్ రైలు నెట్వర్క్ పై దాడులు. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు ముందు 5 కీలక ప్రాంతాల్లో పట్టాల ధ్వంసం, రైల్వే కేబుళ్లు, సిగ్నల్ బాక్స్లకు నిప్పు. వామపక్ష తీవ్రవాదులు, పర్యావరణ ఆందోళనకారులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. కృష్ణమ్మ బిరబిరా, శ్రీశైలం కలకల. సగానికి పైగా నిండిన ప్రాజెక్ట్, 2.58 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో, అల్మట్టి నుంచి 3 లక్షల క్యూసెక్లు. కాళేశ్వరం వద్ద 13 మీటర్ల ఎత్తులో గోదావరి, భద్రాచలం వద్ద 48.6 అడుగులు ఎత్తులో ప్రవాహం. పలు చోట్ల వర్షాలు. ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లిలో 7.4 సెంటీమీటర్లు. ఐటీ రిటర్న్స్ కు లంచం డిమాండ్, సీనియర్ ట్యాక్స్ అసిస్టెంట్ పై సిబిఐ కేసు నమోదు చేసింది. కోల్ బెల్ట్లో ఈఎస్ఐ ఆసుపత్రులు పెట్టండి, ఈఎస్ఐ డైరెక్టర్ జనరల్ కు సింగరేణి సీఎండీ వినతి చేసింది. పాఠశాలలో పారిశుద్ధ్య పనులకు మహిళా గ్రూపుల వారిని నియమించాలి అంటూ పీఆర్టీటీఎస్ తెలిపింది. టైం జాబితాలో మనం చాక్లెట్, వరల్డ్ గ్రేటెస్ట్ ప్లేసెస్ చిట్టాలో స్థానం. దేశం నుంచి ఎంపికైన 2 ఒకటి. పశ్చిమ గోదావరిలో పండించిన కోకోతో హైదరాబాద్లో చాక్లెట్లు. నకిలీ పురుగు మందులు కట్టడికి ఏం చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పేసి
కేంద్రంతో పాటు రాష్ట్ర సర్కార్కు హైకోర్టు నోటీసులు ఇచ్చిందట. మానసిక ఆరోగ్య కేంద్రాలపైన వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలను జారీ చేసిందంట హైకోర్టు. దొంగలను పట్టించిన యూపీఐ చెల్లింపులు. మహిళా మెడలోంచి పుస్తల తాడు కొట్టేసి యత్నం. అంతకుముందు ఆమె కిరాణంలో పేటీఎం పేమెంట్ బ్యాంక్ ఖాతా వివరాలు ఆధారంగా ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగిందట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. కేటీఆర్ సవాల్ దిగొచ్చిన సర్కార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వక జాప్యంపై అసెంబ్లీలో నిలదీస్తాం. ఎత్తిపోతలకు ఉత్తమ్ ఓకే, మిడ్ మానేర్ మొదలు రిజర్వాయర్లన్నీ నింపుతాం. ఎందరినో దాటి తెలంగాణ మేటి. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో దేశానికి తలమానికంగా రాష్ట్రం. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణకు సరిలేరెవరు అంటూ వార్తించారు. ఎల్ఆర్ఎస్ పరిష్కారానికి ప్రత్యేక బృందాలు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఆన్లైన్ న్యూస్పై నియంత్రణ. వెబ్సైట్లు, పాడ్కాస్ట్లు, సోషల్ మీడియా కామెంటరీ సహా అన్ని రకాల వార్తలు చట్ట పరిధిలోకి. బ్రాడ్కాస్టింగ్ ముసాయిదా బిల్లులో ప్రతిపాదన. 30 నుంచి తిథి భోజనం, మధ్యాహ్న భోజనంలో కొత్త ప్రోగ్రాం పేరుపై వివాదం మార్చాలంటున్న ఉపాధ్యాయ సంఘాలు. అలాగే వైద్య శాఖ బదిలీలో అక్రమాలు జరిగాయంటూ ఆ అంశాన్ని నమస్తే తెలంగాణలో కూడా ఇవ్వడం జరిగింది. నిగ్గు తేల్చిన ఇంటెలిజెన్స్. ముఖ్యమంత్రి నివేదిక. కోరుకున్న చోట పోస్టింగ్ కి రూపాయలు లక్షల్లో వసూలు చేశారట. సంఘాల నేతల నుంచి హెచ్ఓడీల దాకా పాత్ర. నర్సుల నుంచి ప్రొఫెసర్ల వరకు అడ్డదారులు. అందుకే సీనియారిటీ వేకెన్సీ జాబితాలో మార్పులు అని చెప్తున్నారు. స్థానిక ఎన్నికల ప్రక్రియ వేగవంతం చేయండి. గడువులోగా బీసీ కమిషన్ నివేదిక ఇవ్వాలి. ధరణి సమస్యలపై సమగ్ర చట్టం అవసరం. ప్రజల నుంచి సలహాలు సూచనలు స్వీకరించండి. పైలట్ ప్రాజెక్టుగా ఓ మండలంపై అధ్యయనం. అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఇప్పట్లో అనుమానమే. స్థానిక ఎన్నికలకు అడ్డంకులెన్నో. నివేదిక ఇవ్వని బీసీ కమిషన్. సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన మొదలే కానీ ట్రిపుల్ టెస్ట్. ఓటర్ జాబితా ప్రతిపాదికన వెళ్తే న్యాయపరమైన చిక్కులే అంటున్నారు. 8 గ్రామాల్లో ఒకరికి మాఫీ కాలే. జనగామ జిల్లా చిల్పూర్ మండలంలో రుణమాఫీ చిత్రం. బ్యాంక్ ఎదుట రైతుల ధర్నా. మాఫీ చేయనంత తప్పేం మేమేం చేసినాం. బ్యాంక్ మేనేజర్ను నిలదీసిన ఖానాపూర్ రైతులు అంటూ అంశాన్నిచ్చారు. కొనుగోలు ఉత్సవం ఆల్ టైమ్ ఐకి నిఫ్టీ తొలిసారిగా 24,835 వద్ద ముగిసిన సూచి. ప్యారిస్ పరవంశం విశ్వ క్రీడా సరారంభం. అటాసంగా ఒలింపిక్స్ ప్రారంభం. ఆ వివరాలని నమస్తే తెలంగాణలో కూడా ఇవ్వడం జరిగింది. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకుంటే నిధులు ఇస్తేనే సదుపాయాలు అంటూ ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. రాష్ట్ర బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం వివిధ రంగాలకు కేటాయింపులు చేశామంటుంది. ఉమ్మడి జిల్లాలోని పట్టణాల్లో రోడ్లు, కాలువలు, పైప్ లైన్ల నిర్మాణం, ఆసుపత్రులకు భవనాలు, పారిశుద్ధ్యం నిర్వహణకు నిధులు అవసరం. తెలంగాణ వర్సిటీలో మరమ్మతులు, నూతన నిర్మాణాలకు ప్రతిపాదనలు ఉన్నాయి.
ఈ పనులు చేపట్టాలంటే ఆయా శాఖల నుంచి ప్రత్యేకంగా నిధులు రాబట్టాల్సిన ఆవశ్యకత ఉంది. అప్పుడే సమస్యలకు పరిష్కారం చూపగలరంటూ వార్తిచ్చారు. బడ్జెట్లో జిల్లాకు తీవ్ర అన్యాయం. ఇందూరుకు రాష్ట్ర బడ్జెట్లో తీవ్ర అన్యాయం జరిగిందని భాజపా జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి మండిపడ్డారట. ఎస్ఆర్ఎస్పీలోకి 25,150 క్యూసెక్ల వద్ద, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 25,150 క్యూసెక్ల వద్ద చేరుతుందని, జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 191 అడుగులు కాగా శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 1,073 అడుగులకు పెరిగిందట. ఉపాధ్యాయులను సన్నద్ధం చేయాలి. పోర్గంపి జెడ్పీహెచ్ఎస్లో నేషనల్ అచీవ్మెంట్ సర్వే గణితం పరిసరాల విజ్ఞానంపై ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డిఓ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు కాంప్లెక్స్ సమావేశాల్లో మిగతా ఉపాధ్యాయులను సన్నద్ధం చేయాలని సూచించారట. క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యం దక్కేనా? ప్రస్తుత బడ్జెట్లో క్రీడలకు నిధులు పెంచిన సర్కార్. ప్యారిస్ ఒలింపిక్స్లో దేశం తరపున ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొంటున్నారు. ఆమెలాగే రాణించాలనుకునే క్రీడాకారులు చాలా మంది ఉన్నారు. అయితే సౌకర్యాలు, శిక్షకులు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారట. జలాశయం వద్ద వేడుకలు. ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేయడానికి మెండోర మండలం పోచంపాడు వద్ద నిర్మించిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి పునాది రాయి వేసిన రోజుగా ప్రాజెక్టు అధికారులు వేడుకలు జరిపారట. బడుల్లో పరిశుభ్రతను పరిశీలించండి. పాఠశాలలో అపరిశుభ్రత నెలకొనడంతో ఉపాధ్యాయులు పనితీరుపై పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంత్ ఆగ్రహం వ్యక్తం చేశారట. నియోజకవర్గం అభివృద్ధి కోసమే పార్టీ మారే అంటూ చెక్కులు ఇస్తున్న ఎమ్మెల్యే పోచారం మాట్లాడారట. సమస్యలు విని పరిష్కారం చూపి నిజామాబాద్ మండలం మల్లారం గ్రామంలో నందిపేట మండలంలో 2వ వార్డు బర్కత్పుర కాలనీలో కాలువలు సరిగ్గా శుభ్రం చేయడం లేదు, దోమల సమస్య తీవ్రంగా ఉందని చెప్పేసి పల్లెల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్తో శుక్రవారం నిర్వహించిన ఫోన్ ఇన్కు సమస్యలు వెల్లువెత్తాయట. వ్యవసాయ శాఖలో మొదలైన బదిలీల జాతర. కోర్టులో సాక్షి ఫోటోలు తీసిన ఒకరిపై కేసు నమోదు చేశారు. ఏ నిమిషానికి ఏమి జరుగునో అంటూ మాచారెడ్డి మండలం మట్టంరాల తాండాలో మహిళపై రైతు గురువారం విద్యుత్ఘాతంతో మృతి చెందింది. ఆ అంశాన్ని ఇచ్చారు. రామోజీ ఫిలిం సిటీలో ఫ్రెండ్షిప్ వీక్ ఉపాకర వేతనాలు చెల్లించాలి అంశాన్ని ఇచ్చారు. బడ్జెట్ సంవరించాలి. ఉద్యోగ మేళ నేడు నగరంలోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో హెచ్డిఎఫ్సి యాక్సిస్ బ్యాంకుల వివరాలు ఇచ్చారు. ఫుట్బాల్ పోటీలో విద్యార్థిని ప్రతిభ సప్నారానికి పురస్కారం అంశాన్ని ఇచ్చారు. అయితే నగరంలోని సుభాష్ నగర్ ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాలలో శుక్రవారం శ్రీ విద్యా గణపతి కళాపీఠం ఆధ్వర్యంలో కర్ణాటక సంగీత అధ్యాపకురాలు స్వప్నారాణిని జీవన సాఫ్యల పురస్కారం సత్కరించారు. ఈ సందర్భంగా గాయకులు సంకీర్తనలు ఆలపించారు. ఆ అంశాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే మౌలిక సౌకర్యాలపై దృష్టి పెట్టండి. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలని శిక్షణ ఐఏఎస్ అధికారి సంకేత్ కుమార్ సిబ్బందికి సూచించారట. పైపులకు నిప్పు పెట్టిన వ్యక్తికి 7 ఏళ్లు జైలు శిక్ష వివరాలు ఇచ్చారు. ఈ వీనాల్లో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు, అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూసుకుంటే ఇందూరుకు స్టేడియం కావాలను. జిల్లాలో పెరుగుతున్న డిమాండ్. సౌకర్యాలు లేకున్నా అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న క్రీడాకారులు. పాత కలెక్టరేట్ ప్రాంతంలో ఎల్బీ స్టేడియం తరహాలో నిర్మించాలంటున్నారు ప్రజలు. కార్గిల్ అమరులకు నివాళులర్పించిన ఎంపీ. నేషనల్ అచీవ్మెంట్ సర్వేకు సన్నద్ధం చేయాలి. నిజాం సాగర్లోకి కొనసాగుతున్న ఇన్ఫ్లో. ఊర పండగ విగ్రహాలు తయారీ పరిశీలన ఆ వివరాలు ఇచ్చారు. జీజీహెచ్లో చిన్నారులకు గుండె వైద్య శిబిరం. బడ్జెట్లో జిల్లాకు తీరని అన్యాయం అని చెప్పేసి బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి తెలిపారు. ప్రభుత్వ దిష్టిబొమ్మ దానం చేశారు. తేయుకు రూపాయలు 42 కోట్లు మంజూరు. అత్యవసర నిధులతో అభివృద్ధి ఎలా? ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న విద్యార్థి సంఘాలు. బదిలీలకు గ్రీన్ సిగ్నల్. వ్యవసాయ శాఖలో మొదలైన కసరత్తు. 4 ఏళ్లు నిండితే ఆప్షన్లు పెట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారట. రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి తెలిపారు. కన్నేస్తే కథం. కోన సముద్రంలో ప్రభుత్వ భూమి కబ్జా. సర్వే చేసి తహసీల్దార్ పేట బోర్డు ఏర్పాటు. బోర్డును తొలగించిన భూ కబ్జాదారు. వరద వైపే చూపు. హెడ్ రెగ్యులేటర్ వరకు చేరిన వరద నీరు పరిశీలించిన ప్రాజెక్టు అధికారులు. నీటిని తరలించడానికేనని ఆయకట్టు రైతులు అనుమానం. రుణమాఫీ కానీ రైతులు ఆందోళన చెందొద్దు అంటూ వివరించారు. క్రైమ్ కార్నర్ చూసుకుంటే కారు ఢీకొని ఒకరు మృతి చెందారు. మరొకరికి గాయాలైన ఘటన ఆర్మూర్లో చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో ఒకరు మృతి చెందిన ఘటన బోధన్. కుక్కల దాడిలో చింకా బోధన్. మట్కా స్థావరంపై దాడి నిర్వహించారు. విద్యుత్ స్తంభాలను ఢీకొన్న ట్యాంకర్. ఇసుక అక్రమ నిల్వలు సీజ్. రైల్వే స్టేషన్లో రూపాయలు 55 లక్షలు పట్టివేత. మద్యానికి బానిస యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు రెంజల్లో.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 2 రోజులు జైలు, వర్ణిలో ఒకరికి 7 ఏళ్లు జైలు శిక్ష, 3 టన్నులు. ఈ వివరాలని సాక్షిలో ఇవ్వడం జరిగింది. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూస్తే బడ్జెట్ పై ప్రజాగ్రహం, ఉమ్మడి జిల్లాలో వెల్లువెత్తిన నిరసనలు, రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం, హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందంటూ విమర్శలు. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పొద్దు, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్. రెంజల్ మండలంలో ఆకస్మిక తనిఖీ, అమ్మ ఆదర్శ పాఠశాలల పనులపై అసంతృప్తి. రోడ్లపై చెత్త వేస్తే జరిమానా విధించండి, మున్సిపల్ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కేసీఆర్ చేసిన మేలు మర్చిపోను అంటూ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. నీటి తొట్టిలో పడి బాలుడు మృతి చెందారు. ఈ ఘటన సిరికొండలో చోటు చేసుకుంది. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే కొనసాగుతున్న రుణాల పంపిణీ, జిల్లా వ్యాప్తంగా రైతులకు రుణాలు అందజేస్తున్న బ్యాంకర్లు. మాఫీ అయిన రైతులకు రుణాలు మంజూరు, జిల్లాలో ఇప్పటివరకు రూపాయలు 250 కోట్లు పంపిణీ చేశారు. జిల్లాలో రైతులకు కొత్తగా రుణాల పంపిణీ కొనసాగుతుంది. ఓవైపు రుణమాఫీ అమలవుతుండగా మరోవైపు మాఫీ అయిన రైతులకు కొత్తగా రుణాలను అందజేస్తున్నారు అనే అంశాన్ని ఇచ్చారు. అమ్మ ఆదర్శ పాఠశాలపై అలసత్వం వద్దు, ప్రభుత్వ పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దే బాధ్యత అధికారులదే, త్వరితగతిన పనులు పూర్తి చేసి నివేదిక అందజేయాలి, అధికారులను ఆదేశించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్. నిండుకుండల త్రివేణి సంఘం, రెంజల్ మండలంలోని కందకూర్తి త్రివేణి సంగమంలో గోదావరి వరద చేరడంతో త్రివేణి సంఘం క్షేత్రం నిండుకుండల దర్శనమిస్తుంది. వీడని వాన, జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షం, పెరుగుతున్న పంటల సాగు విస్తీర్ణం, వరి సాగుతో పెరిగిన విద్యుత్ వినియోగం, శ్రీరామ్ సాగర్ కు కొనసాగుతున్న వరద, ఆధునిక దేవాలయాలు, జలాశయాలు, ఎస్ఆర్ఎస్పీపై అధికారుల సంబరాలు. అలాగే జిల్లాలో పలువురు తహసీల్దార్లు బదిలీలు, ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. రుణమాఫీకి 156 మంది రైతులు దూరం, రుణాల వివరాలు ఆన్లైన్ చేయడంలో సిబ్బంది నిర్లక్ష్యం, మాఫీ కోసం ఆందోళనకు సిద్ధమవుతామంటున్నారు రైతులు. ఎంతో మంది ప్రాణత్యాగ ఫలమే కార్గిల్ యుద్ధ విజయం అంటూ బోధన ఆర్టీఓ తెలిపారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు కామారెడ్డిలో. నాసిరకం రోళ్లతో ప్రజలకు ఇబ్బందులు, రోళ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి, టీడీపీ నిజామాబాద్ పార్లమెంటరీ అధ్యక్షుడు యాదగౌడ్ తెలిపారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతి, కులం పేరుతో దూషించిన ఒకరికి 7 ఏళ్లు జైలు శిక్ష, రూరల్ ఎంపీఓకు వీడ్కోలు, బాన్సాడ్ అభివృద్ధికి కృషి చేస్తామంటూ మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం తెలిపారు. ఉపాధ్యాయులు బదిలీలు చేపట్టాలి, సీజనల్ వేలపై వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. మద్నూరులో ఆంక్షలు ఇచ్చారు. బైక్ ను ఢీకొట్టిన కారు, ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పరిసరాలు శుభ్రంతోనే సంపూర్ణ ఆరోగ్యం అంటూ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రాజు తెలిపారు. కుక్కల దాడిలో కృష్ణ జింక మృతి, బోధనలో ఈ ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్న భోజన కార్మికులు బిల్లులు చెల్లించాలి అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. 28న బ్యాడ్మింటన్ అండర్-11, 13 బాలబాలికల ఎంపికలు, కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న జవాన్కి సన్మానం నిర్వహించారు. సీజనల్ వేలపై ప్రజలకు అవగాహన, ఘనంగా బోనాల పండుగ, నగరంలో శుక్రవారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. అమ్మవారి వేషధారణలో చిన్నారులు అలరించగా బోనాలు ఎత్తుకొని మహిళలు సందడి చేసింది. మరి ఇవి ఈరోజు నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి జిల్లా వార్తలు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.